హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? కొత్త కొత్త పద్యాలు మనం నేర్చేసుకుంటున్నాం. కొత్తవి అంటే తెలియని వారికి కొత్తవి, తెలిసిన వారికి పాతవే, చాలా పాతవి. మన వేమన గారు రాసిన పద్యాలు, వేమన శతకం. ప్రతి ఒక్కరికి తెలిసిన పద్యాలు, ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే విషయాలు, మన లైఫ్లో మనకి ఎన్నో మనం అనుభవించిన విషయాలు అవన్నీ కలిపి వేమన గారు మనకి పద్య రూపాల్లో ఎన్నో పద్యాలు రాసి మనకు అందించారు. శతక పద్యాలు, అందులో కొన్ని పద్యాలు మనం రాసుకుంటూ ఉన్నాము. ఈరోజు మరొక కొత్త పద్యం నేర్చేసుకుందామా? పద్యము భావము. ఏం పద్యం ఇది? ఆపదగల వేళ నరసి బంధువు చూడు. ఆపదగల వేళ నరసి బంధువు చూడు. భయము వేళ చూడు బంటుతనము. భయము వేళ చూడు బంటుతనం. పేద వేళ చూడు పెండ్లాము కుడమును. పేద వేళ చూడు పెండ్లాము గుణములు. విశ్వదాభిరామ. వినుర వేమ. తాత్పర్యము. ఏముండొచ్చు? ఆపదగల వేళ నరసి బంధువు చూడు, భయము వేళ చూడ బంటుతనము, పేద వేళ చూడు పెండ్లాము గుణము, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సాధారణ సమయమందు అందరూ బంధువులమని వస్తారు. సాధారణ సమయమందు అందరూ బంధువులమని
వస్తారు. కానీ ఆపదలందు బంధువుల ప్రేమను చూడుము. కానీ ఆపదలయందు బంధువుల ప్రేమను చూడు. భయము కలిగిన ఏ మనుషులకైనను భయము కలిగిన ఏ మనుషులకైనను గల ధైర్య గుణమును పరీక్షింపు. ధైర్య గుణమును పరీక్షింపు. సంపదలున్నప్పుడు భార్య యొక్క గుణములను సంపద ఉన్నప్పుడు భార్య యొక్క గుణములను పరీక్షించుట కాక దారిద్ర్యము వచ్చినప్పుడు భార్య గుణములను తెలుసుకొనవలెను. దారిద్ర్యము వచ్చినప్పుడు భార్య గుణములను తెలుసుకొనవలెను. దారిద్ర్యము వచ్చినప్పుడు భార్య గుణములను తెలుసుకొనవలెను. అంతే కదా. మరి ఎప్పుడు మనకి తెలుస్తుంది మన భార్య గుణము అనేది? ధనం ఉన్నప్పుడు ఎవరైనా బాగానే చూస్తారు. ధనం లేనప్పుడు, దారిద్ర్యం సంభవించినప్పుడు భార్య గుణం ఏమిటి అనేది చూడాలి అని చెప్పి వేమన గారు అంటున్నారు. ఒకసారి చూద్దామా? పద్యము భావము. ఆపదగల వేళ నరసి బంధువు చూడు, భయము వేళ చూడు బంటుతనము, పేదవేళ చూడు పెండ్లాము గుణములు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సాధారణ సమయమందు అందరూ బంధువులమని వస్తారు.
అంతే కదా. సాధారణ సమయం మనం కొంచెం పెట్టే స్థాయిలో ఉన్నప్పుడు, వచ్చే పోయే వారికి పెట్టుపోతలు జరుగుతూ ఉన్నప్పుడు, మన దగ్గర డబ్బు పుష్కలంగా ఉన్నప్పుడు, మనం సేఫ్గా బతుకుతున్నప్పుడు అందరూ బంధువులు మన ఇళ్ళకి వస్తారు, వెళ్తారు, చక్కగా చెప్పుకుంటారు. వాళ్ళు పలానా వాళ్ళు మాకు బాగా పెట్టారు, బాగా చూసుకున్నారు, బాగా మర్యాదనిచ్చారు అని చెప్పుకుంటూ ఉంటారు. అదే కానీ ఆపదల యందు బంధువుల ప్రేమను చూడు. మనం ఆపదలో ఉన్నప్పుడు మన బంధువులు ఎంతమంది మనల్ని ప్రేమిస్తున్నారు, ఎంతమంది మన గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు, ఎంతమంది మన కోసం ఉన్నాము, నువ్వు ఆపదలో ఉన్నా సరే నేనున్నాను నీకు అని చెప్తున్నారు. ఆ సమయంలో చూడు, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీ బంధువుల ప్రేమను చూడు అని అడుగుతున్నారు వేమన గారు. ఆపదల యందు బంధువుల ప్రేమను చూడు, భయము కలిగిన ఏ మనుషులకైనను గల ధైర్య గుణమును పరీక్షింపు. భయంగా ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉన్నాము అంటే, భయం ఏమిటి ధైర్యం ఏమిటి అనుకుంటున్నారా? అలా కాదు. ఎదుటి మనిషి భయపెడుతున్నప్పుడు కూడా మనం ఎంత ధైర్యంగా నిలబడ్డాం. అవతల వ్యక్తి భయపెట్టే వ్యక్తి అయినప్పుడు కూడా మనం ఎంత ధైర్యంగా నిలబడగలిగాము, ఎంత నిజాయితీగా ఉన్నాము, ఎంత సమర్థించుకోగలుగుతున్నాము అనేది ఆ భయపెట్టే వ్యక్తి ఉన్నప్పుడు మనలో ధైర్యం ఎంత ఉన్నది అనేది చూసుకోవాలన్నమాట. అంటే మనం నిజాయితీగా ఉన్నప్పుడు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి అవతల వ్యక్తి భయపెడుతుంటే మనం భయపడ్డాము అంటే మనం నిజాయితీగా లేము అని అర్థము. అవతల భయపెట్టినా కూడా మనం ధైర్యంగా నిలబడ్డామంటే మనలో ఏ తప్పు లేదు, మనం సక్రమంగా బతుకుతున్నాము, నిజాయితీగా ఉన్నాము అని అర్థం. అలాంటప్పుడు నీ భయం ధైర్య గుణాన్ని అలాంటప్పుడు పరీక్షించుకోవాలి. ఎప్పుడు? భయము కలిగిన ఏ మనుషులకైనను గల ధైర్య గుణమును పరీక్షింపుము. భయం గల ఏ మనుషులైనా సరే మళ్ళీ ధైర్యం ఎంత ఉందో కూడా పరీక్షించాలట. సంపద ఉన్నప్పుడు భార్య యొక్క గుణములను పరీక్షించుట కాదు, సంపద ఉన్నప్పుడు భార్య గుణములను పరీక్షించుట కాక, దారిద్ర్యము వచ్చినప్పుడు భార్య గుణములను తెలుసుకొనవలెను. మనం చక్కగా సంపాదిస్తూ నెలకు 1,00,000 రూపాయలు తీసుకొచ్చి భార్య చేతిలో పోస్తూ, భార్య సినిమా కంటే సినిమాకి, షికార్ల కంటే షికార్లకి, రెస్టారెంట్ కంటే రెస్టారెంట్లకి, ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి పిక్నిక్లకి తీసుకెళ్ళి లక్షల రూపాయల గిఫ్ట్లు ఇచ్చి అన్నీ చేసినప్పుడు ఏ భార్య అయినా సరే సంతోషంగానే ఉంటుంది. అప్పుడు మనం అబ్బా నా భార్య గొప్పది, నా భార్య నిజాయితీ పరురాలు, అసలు నన్ను ఏమీ అనదు, పల్లెత్తి మాట కూడా అనదు, ఎవరన్నా అన్నా కూడా ఊరుకోదు, నా భార్య అంత జెన్యూన్ పర్సన్ ఎవరూ లేరు అని గొప్పలు చెప్పుకోవడం కాదు. ఎప్పుడు చూడమంటున్నారు వాడి గుణాన్ని, వారి భార్యల గుణాన్ని ఎప్పుడు చూడమంటున్నారు? సంపద ఉన్నప్పుడు భార్య గుణము పరీక్షించుట కాదు. సంపద ఉన్నప్పుడు పరీక్షించేదేముంది? ఇంకా అన్నీ తెచ్చిపెడుతున్నావు కదా, ఇంట్లో A to Z అన్ని సరుకులు తెచ్చిస్తున్నావు, అడిగినంత డబ్బిస్తున్నావు, బంగారం కొని పెడుతున్నావు, కార్లలో తిప్పుతున్నావు, మంచి బెడ్ అన్నీ అరేంజ్ చేసి పెట్టినప్పుడు ఏసీ రూముల్లో పడుకో నేను హాయిగా సంపాదించి పెడతాను, నువ్వే పని చేయొద్దని సర్వెంట్స్ని పెట్టి లేకపోతే నువ్వే అన్ని పనులు చేసి పెడుతుంటే ఏ భార్య అయినా కూడా గుణవంతురాలుగా ఉండకుండా ఎలా ఉంటుంది మరి? అలాంటప్పుడు కాదు నువ్వు పరీక్షించాల్సింది భార్య గుణములు. పరీక్షించి అబ్బా గొప్ప, చాలా జెన్యూన్, చాలా గొప్పది అని అప్పుడు చెప్పడం కాదు. ఎప్పుడు చూడమంటున్నారు? దారిద్ర్యము వచ్చినప్పుడు భార్య గుణములను తెలుసుకొనవలెను. ఎప్పుడైతే ఈ లక్షల రూపాయలు పోతాయో, ఎప్పుడైతే సడన్గా జాబ్ పోతుందో, ఎప్పుడైతే లక్షల రూపాయలు తెచ్చి మనం వారి చేతుల్లో పొయ్యట్లేదో, ఎప్పుడైతే వాళ్ళు అడిగినవన్నీ చెయ్యలేకపోతున్నామో, సినిమాలు షికార్లు అన్నీ బంద్, మరి జాబ్ లేదు, శాలరీ రావట్లేదు, అలాంటప్పుడు అన్నీ బంద్ అవుతాయి కదా. ఇంట్లో జరగాల్సిన సాధారణ కార్యక్రమాలు కూడా సగానికి సగం తగ్గించేస్తాం కదా, మన స్తోమతకు తగ్గట్టుగా బతకాలి అని. అప్పుడే కదా మనకు అర్థమవుతుంది. ఇన్ని రోజులు మనం హై లెవెల్లో వాళ్ళని చూసి హైప్ చేసేసి వాళ్ళు అడిగినవన్నీ చేసి బ్యూటీ పార్లర్లకి తీసుకెళ్ళిపోయి వాళ్ళకి లేనిపోయిన అలవాట్లు అన్నీ చేసి వాళ్ళకి నెలకి 1,000 రూపాయలు వాళ్ళ కోసం ఖర్చు పెట్టి నా భార్య అందంగా కనపడాలి అని కానీ, 10 మందిలో పాష్గా ఉండాలి అని కానీ, పాష్ డ్రెస్సులు కొని
వేల రూపాయల డ్రెస్సులు కొని వేల రూపాయలు బ్యూటీ పార్లర్కి వేసి అంతా తనకి అలవాటు చేసిన తర్వాత ఎప్పుడైతే నీకు ఒక జాబ్ అనేది లేకుండా నీకంటూ ఒక శాలరీ లేకుండా ఎప్పుడైతే ఇవన్నీ చెయ్యలేకపోతున్నావో అప్పుడు నీ భార్య గుణాలని గమనించు. అలాంటి సమయంలో నీ భార్య నీకు ఎంతవరకు సహకరిస్తుంది. డబ్బు లేకపోయినా సరే, బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళకపోయినా సరే, సినిమాలకి షికార్లకి ఎక్కడికి తిప్పకపోయినా సరే, లక్షల రూపాయలు కాదు వేల రూపాయల డబ్బులు కూడా చేతిలో పెట్టకపోయినా సరే, జస్ట్ అన్నం కూర వండుకుందాము, మిగిలినవి ఏవి ఫ్రూట్స్ గీట్స్ అన్నీ ఏమి తేవడానికి నా దగ్గర డబ్బులు లేవు, జస్ట్ నీకు ఫుడ్ మాత్రమే పెట్టగలను, గ్యాస్ చూసి వాడుకో, పాలు చూసి వాడుకో, నూనె చూసి వాడుకో అని చాలా జాగ్రత్తలు చెప్పి జాగ్రత్తగా వాడు, చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి, వీటిలోనే మనం సర్దుకోవాలి, జాగ్రత్తగా చూడు, అన్నం ఎక్కువ వేస్ట్ చేయకు, ఫుడ్ వేస్ట్ చేయొద్దు, లేకపోతే దుబారా ఖర్చులు పెట్టద్దు, అన్నీ బుక్ చేసేయద్దు. రోజు బుకింగ్లు చేస్తాం కదా మనం, తెల్లారులేస్తే ఏదో ఒకటి బుక్ చేయాలి. అమెజాన్లో ఏది నచ్చిందో అది మన ఇంట్లో ఉండాలి, మీషోలో ఏది నచ్చిందో అది మన ఇంట్లో ఉండాలి, ఫ్లిప్కార్ట్లో ఏది నచ్చిందో అది మన ఇంట్లో ఉండాలి, ఇన్స్టామార్ట్కి మనమే, జెప్టో మనమే, ఇంకేవేవో ఉంటే అన్నిటికీ మనం బుకింగ్లు చేసేసి అన్నీ మన ఇంటికి వచ్చేస్తూ ఉండేవి. అవన్నీ బంద్. సినిమాలు లేవు, షికార్లు లేవు, కార్ లేదు, ప్రస్తుతానికి మన కారు అవసరం లేదు, మనం బతకడం కావాలి అని కారు కూడా ఇచ్చేసాం. జస్ట్ ఇప్పుడు బైక్ మీదే వెళ్ళాలి, అది కూడా అవసరమైతే మాత్రమే బయటకు వెళ్ళాలి. పెట్రోల్ పోయించడానికి కూడా డబ్బులు చాలా సర్దుకుని వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో మనం ఎలా బతుకుతున్నామో ఆ పరిస్థితుల్లో నీ భార్య ఎలా నీకు సహకరిస్తుంది. నాకేం వద్దండి, ఉన్న దాంట్లో సర్దుకుంటాను అంటుందా? నాకేం తెలుసు, నాకు అనవసరం అదంతా. 1 month అయిపోయింది, నా ఐబ్రోస్ పెరిగిపోయాయి, ఫేస్ పాడైపోయింది, నేను ఫేషియల్ చేయించుకోవాలి, ఐబ్రోస్ చేయించుకోవాలి, హెయిర్ మసాజ్ చేయించుకోవాలి, స్పాకి వెళ్ళాల్సిందే. నా డబ్బులు ఎక్కడ తెచ్చిస్తావో నాకు తెలియదు, నువ్వు తెచ్చి ఇవ్వాల్సిందే. ఇంత పెద్ద హౌస్లో ఉండాల్సిందే, ఇల్లు అలా షిఫ్ట్ అవుతావు నువ్వు, సరిపోదు నాకు, ఆ ఇంట్లో సరిపోదు, చిన్న ఇల్లు తీసుకుంటే సరిపోదు, ఎంత రెంట్ అయినా సరే ఇంట్లో ఉండాల్సింది, లేకపోతే ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడుగుతారా? లేకపోతే నేను ఏదైనా సర్దుకుంటాను, మీరు కావాలి నాకు, మీరు ఉన్నప్పుడు అంతా పెట్టారు కదా, ఇప్పుడు లేకపోతే ఏమైంది, ఉన్న దాంట్లోనే సర్దుకుందాం అంటారా? ఈ గుణాన్ని నువ్వు పరీక్షించు. ఉన్నప్పుడు కాదు, నువ్వు భార్య గుణాలని పరీక్షించాల్సింది. ఎప్పుడైతే నీ దగ్గర డబ్బు లేదో, నువ్వు దారిద్ర్యం అనుభవిస్తున్నావో ఆ పరిస్థితిలో నీ భార్య గుణాలను పరీక్షించు అని వేమన గారు చెప్తున్నారు. ఎప్పుడైతే మనకి దారిద్ర్యం వచ్చిందో, ఆ పద్యం కూడా ఉంది కదా, ధనము గలజేట బావిలో నిండా నీళ్లు ఉంటే కప్పలు 10,000 చేయరు, ఆ పద్యం కూడా ఉంది, అది కూడా రాసుకున్నా, అది వేమన శతకం కాదు. అయితే అప్పుడు ఎప్పుడైతే నీ దగ్గర డబ్బు ఉందో, బంధువులు చుట్టాలు అందరూ ఫ్రెండ్స్ అందరూ ఇళ్ళకి వస్తారు, అన్ని పార్టీలు ఫంక్షన్లు అన్నీ చేస్తాం కనుక అందరూ వచ్చి పెద్ద పెద్ద గిఫ్ట్లు తీసుకుని మరీ వస్తారు. ఎప్పుడైతే మన దగ్గర డబ్బు లేదు అని తెలిసిందో, మన జాబ్ పోయిందని తెలిసిందో, అమ్మో ఎందుకు వచ్చిన గొడవ, వీడికి ఫోన్ చేస్తే అప్పు అడుగుతాడేమో, లేకపోతే అమ్మోడు వస్తున్నాడని నెమ్మది పక్కకి తప్పుకెళ్ళిపోయాను, డబ్బులు అడుగుతాడేమో, ఎందుకు వచ్చిన అలా అనేసి తప్పించుకు వెళ్ళిపోయే బంధువులు స్నేహితులు ఉన్న రోజుల్లో నీ భార్య నీతో ఎలా ఉంటుంది? బంధువులు లేకపోయినా పర్వాలా, చుట్టాలు లేకపోయినా పర్వాలా, ఫ్రెండ్స్ లేకపోయినా పర్వాలా, భార్య అనేది మనకి సహకరిస్తూ, ఎప్పుడైతే మనం దారిద్ర్యంలో ఉన్నామో అప్పుడు కూడా సహకరిస్తుందా? ఆ గుణాన్ని పరీక్షించు. అలా సహకరించే భార్య ఉంది అంటే మాత్రం అంతకు మించిన సిరి సంపదలు ఇంకా ఏవి కూడా ఉండవన్నమాట. అది వేమన గారే కాదు, ప్రతి ఒక్కరూ చెప్తారు. వేమన గారు ప్రత్యేకంగా చెప్పారు కనుక మనకి మన ఇంట్లో వాళ్ళు చెప్పిన దానికంటే బయట వాళ్ళు ఎవరన్నా చెప్తే మనకి చాలా ఇష్టం కనుక వేమన గారి చెప్పిన పద్యం రూపంలో మనం నేర్చుకొని అలాంటప్పుడు భార్య గుణాలని తెలుసుకుని మనం మెసిలిపోవాలి. హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? కొత్త పద్యాలు మనం నేర్చేసుకుంటున్నాం. కొత్తవి అంటే తెలియని వారికి కొత్తవి, తెలిసిన వారికి పాతవే, చాలా పాతవి. మన వేమన గారు రాసిన పద్యాలు, వేమన శతకం, ప్రతి ఒక్కరికి తెలిసిన పద్యాలు, ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే విషయాలు, మన లైఫ్లో మనకి ఎన్నో మనం అనుభవించిన విషయాలు అవన్నీ కలిపి వేమన గారు మనకి పద్య రూపాల్లో ఎన్నో పద్యాలు రాసి మనకు అందించారు, శతక పద్యాలు. అందులో కొన్ని పద్యాలు మనం రాసుకుంటూ ఉన్నాము. ఈరోజు మరొక కొత్త పద్యం నేర్చేసుకుందామా? పద్యము
అమ్ము. ఏం పద్యం ఇది? ఆపదగల వేళ నరసి బంధువు చూడు. ఆపదగల వేళ నరసి బంధువు చూడు. భయము వేళ చూడు బంటుతనము. భయము వేళ చూడు బంటుతనం. పేద వేళ చూడు పెండ్లాము కుడమును. పేద వేళ చూడు పెండ్లాము గుణములు. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము ఏముండొచ్చు? ఆపదగల వేళ నరసి బంధువు చూడు, భయము వేళ చూడ బంటుతనము, పేద వేళ చూడు పెండ్లాము గుణము, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సాధారణ సమయమందు అందరూ బంధువులమని వస్తారు. సాధారణ సమయమందు అందరూ బంధువులమని వస్తారు. కానీ ఆపదలందు బంధువుల ప్రేమను చూడుము. కానీ ఆపదలయందు బంధువుల ప్రేమను చూడు.
భయము కలిగిన ఏ మనుషులకైనను భయము కలిగిన ఏ మనుషులకైనను గల ధైర్య గుణమును పరీక్షింపు. ధైర్య గుణమును పరీక్షింపు. సంపదలున్నప్పుడు భార్య యొక్క గుణములను సంపద ఉన్నప్పుడు భార్య యొక్క గుణములను పరీక్షించుట కాక దారిద్ర్యము వచ్చినప్పుడు భార్య గుణములను తెలుసుకొనవలెను. దారిద్ర్యము వచ్చినప్పుడు భార్య గుణములను తెలుసుకొనవలెను. దారిద్ర్యము వచ్చినప్పుడు భార్య గుణములను తెలుసుకొనవలెను. అంతే కదా. మరి ఎప్పుడు మనకి తెలుస్తుంది మన భార్య గుణము అనేది? ధనం ఉన్నప్పుడు ఎవరైనా బాగానే చూస్తారు. ధనం లేనప్పుడు, దారిద్ర్యం సంభవించినప్పుడు భార్య గుణం ఏమిటి అనేది చూడాలి అని చెప్పి వేమన గారు అంటున్నారు. ఒకసారి చూద్దామా? పద్యము భావము. ఆపదగల వేళ నరసి బంధువు జూడు, భయము వేళ జూడు బంటుతనము, పేద వేళ జూడు పెండ్లాము గుణమును, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సాధారణ సమయమందు అందరూ బంధువులమని వస్తారు. అంతే కదా. సాధారణ సమయం మనం కొంచెం పెట్టే స్థాయిలో ఉన్నప్పుడు, వచ్చే పోయే వారికి పెట్టుపోతలు జరుగుతూ ఉన్నప్పుడు, మన దగ్గర డబ్బు పుష్కలంగా ఉన్నప్పుడు, మనం సేఫ్గా బతుకుతున్నప్పుడు అందరూ బంధువులు మన ఇళ్ళకి వస్తారు, వెళ్తారు, చక్కగా చెప్పుకుంటారు. వాళ్ళు పలానా వాళ్ళు మాకు బాగా పెట్టారు, బాగా చూస్తున్నారు, బాగా మర్యాదనిచ్చారు అని చెప్పుకుంటూ ఉంటారు. అదే కానీ ఆపదల యందు బంధువుల ప్రేమను చూడు. మనం ఆపదలో ఉన్నప్పుడు మన బంధువులు ఎంతమంది మనల్ని ప్రేమిస్తున్నారు, ఎంతమంది మన గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు, ఎంతమంది మన కోసం ఉన్నాము, నువ్వు ఆపదలో ఉన్నా సరే నేనున్నాను నీకు అని చెప్తున్నారు. ఆ సమయంలో చూడు, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీ బంధువుల ప్రేమను చూడు అని అడుగుతున్నారు వేమన గారు. ఆపదల యందు బంధువుల ప్రేమను చూడు, భయము కలిగిన ఏ మనుషులకైనను గల ధైర్య గుణమును పరీక్షింపు. భయంగా ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉన్నాము అంటే, భయం ఏమిటి ధైర్యం ఏమిటి అనుకుంటున్నారా? అలా కాదు. ఎదుటి మనిషి భయపెడుతున్నప్పుడు కూడా మనం ఎంత ధైర్యంగా నిలబడ్డాం. అవతల వ్యక్తి భయపడే వ్యక్తి
భయపెట్టే వ్యక్తి అయినప్పుడు కూడా మనం ఎంత ధైర్యంగా నిలబడగలిగాము, ఎంత నిజాయితీగా ఉన్నాము, ఎంత సమర్థించుకోగలుగుతున్నాము అనేది ఆ భయపెట్టే వ్యక్తి ఉన్నప్పుడు మనలో ధైర్యం ఎంత ఉన్నది అనేది చూసుకోవాలన్నమాట. అంటే మనం నిజాయితీగా ఉన్నప్పుడు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి అవతల వ్యక్తి భయపెడుతుంటే మనం భయపడ్డాము అంటే మనం నిజాయితీగా లేము అని అర్థము. అవతల పెట్టి భయపెట్టినా కూడా మనం ధైర్యంగా నిలబడ్డామంటే మనలో ఏ తప్పు లేదు, మనం సక్రమంగా బతుకుతున్నాము, నిజాయితీగా ఉన్నాము అని అర్థం. అలాంటప్పుడు నీ భయం ధైర్య గుణాన్ని అలాంటప్పుడు పరీక్షించుకోవాలి. ఎప్పుడు భయము కలిగిన ఏ మనుషులకైనాను గల ధైర్య గుణమును పరీక్షింపుము. భయం గల ఏ మనుషులైనా సరే మళ్ళీ ధైర్యం ఎంత ఉందో కూడా పరీక్షించాలట. సంపద ఉన్నప్పుడు భార్య యొక్క గుణములను పరీక్షించుట కాదు, సంపద ఉన్నప్పుడు భార్య గుణములను పరీక్షించుట కాక దారిద్ర్యము వచ్చినప్పుడు భార్య గుణములను తెలుసుకొనవలెను. మనం చక్కగా సంపాదిస్తూ నెలకు 1,00,000 రూపాయలు తీసుకొచ్చి భార్య చేతిలో పోస్తూ, భార్య సినిమా కంటే సినిమాకి, షికార్ల కంటే షికార్లకి, రెస్టారెంట్ కంటే రెస్టారెంట్లకి, ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి పిక్నిక్లకి తీసుకెళ్ళి లక్షల రూపాయల గిఫ్ట్లు ఇచ్చి అన్నీ చేసినప్పుడు ఏ భార్య అయినా సరే సంతోషంగానే ఉంటుంది. అప్పుడు మనం అబ్బా నా భార్య గొప్పది, నా భార్య నిజాయితీ పరురాలు, అసలు నన్ను ఏమీ అనదు, పల్లెత్తి మాట కూడా అనదు, ఎవరన్నా అన్నా కూడా ఊరుకోదు, నా భార్య అంత జెన్యూన్ పర్సన్ ఎవరూ లేరు అని గొప్పలు చెప్పుకోవడం కాదు. ఎప్పుడు చూడమంటున్నారు వాడి గుణాన్ని, వారి భార్యల గుణాన్ని ఎప్పుడు చూడమంటున్నారు? సంపద ఉన్నప్పుడు భార్య గుణము పరీక్షించుట కాదు. సంపద ఉన్నప్పుడు పరీక్షించేదేముంది? ఇంకా అన్నీ తెచ్చిపెడుతున్నావు కదా, ఇంట్లో A to Z అన్ని సరుకులు తెచ్చిస్తున్నావు, అడిగినంత డబ్బిస్తున్నావు, బంగారం కొని పెడుతున్నావు, కార్లలో తిప్పుతున్నావు, మంచి బెడ్ అన్నీ అరేంజ్ చేసి పెట్టినప్పుడు ఏసీ రూముల్లో పడుకో నేను హాయిగా సంపాదించి పెడతాను, నువ్వే పని చేయొద్దని సర్వెంట్స్ని పెట్టి లేకపోతే నువ్వే అన్ని పనులు చేసి పెడుతుంటే ఏ భార్య అయినా కూడా గుణవంతురాలుగా ఉండకుండా ఎలా ఉంటుంది మరి? అలాంటప్పుడు కాదు నువ్వు పరీక్షించాల్సింది భార్య గుణములు. పరీక్షించి అబ్బా గొప్ప, చాలా జెన్యూన్, చాలా గొప్పది అని అప్పుడు చెప్పడం కాదు. ఎప్పుడు చూడమంటున్నారు? దారిద్ర్యము వచ్చినప్పుడు భార్య గుణములను తెలుసుకొనవలెను. ఎప్పుడైతే ఈ లక్షల రూపాయలు పోతాయో, ఎప్పుడైతే సడన్గా జాబ్ పోతుందో, ఎప్పుడైతే లక్షల రూపాయలు తెచ్చి మనం వారి చేతుల్లో పొయ్యట్లేదో, ఎప్పుడైతే వాళ్ళు అడిగినవన్నీ చెయ్యలేకపోతున్నామో, సినిమాలు షికార్లు అన్నీ బంద్, మరి జాబ్ లేదు, శాలరీ రావట్లేదు, అలాంటప్పుడు అన్నీ బంద్ అవుతాయి కదా. ఇంట్లో జరగాల్సిన సాధారణ కార్యక్రమాలు కూడా సగానికి సగం తగ్గించేస్తాం కదా, మన స్తోమతకు తగ్గట్టుగా బతకాలి అని. అప్పుడే కదా మనకు అర్థమవుతుంది. ఇన్ని రోజులు మనం హై లెవెల్లో వాళ్ళని చూసి హైప్ చేసేసి వాళ్ళు అడిగినవన్నీ చేసి బ్యూటీ పార్లర్లకి తీసుకెళ్ళిపోయి వాళ్ళకి లేనిపోయిన అలవాట్లు అన్నీ చేసి వాళ్ళకి నెలకి 1,000 రూపాయలు వాళ్ళ కోసం ఖర్చు పెట్టి నా భార్య అందంగా కనపడాలి అని కానీ, 10 మందిలో పాష్గా ఉండాలి అని కానీ, పాష్ డ్రెస్సులు కొని 1,000 రూపాయల డ్రెస్సులు కొని 1,000 రూపాయలు బ్యూటీ పార్లర్కి వేసి అంతా తనకి అలవాటు చేసిన తర్వాత, ఎప్పుడైతే నీకు ఒక జాబ్ అనేది లేకుండా, నీకంటూ ఒక శాలరీ లేకుండా, ఎప్పుడైతే ఇవన్నీ చెయ్యలేకపోతున్నావో అప్పుడు నీ భార్య గుణాలని గమనించు. అలాంటి సమయంలో నీ భార్య నీకు ఎంతవరకు సహకరిస్తుంది? డబ్బు లేకపోయినా సరే, బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళకపోయినా సరే, సినిమాలకి షికార్లకి ఎక్కడికి తిప్పకపోయినా సరే, లక్షల రూపాయలు కాదు 1,000 రూపాయల డబ్బులు కూడా చేతిలో పెట్టకపోయినా సరే, జస్ట్ అన్నం కూర వండుకుందాము, మిగిలినవి ఏవి ఫ్రూట్స్ గీట్స్ అన్నీ ఏమి తేవడానికి నా దగ్గర డబ్బులు లేవు, జస్ట్ నీకు ఫుడ్ మాత్రమే పెట్టగలను, గ్యాస్ చూసి వాడుకో, పాలు చూసి వాడుకో, నూనె చూసి వాడుకో అని చాలా జాగ్రత్తలు చెప్పి జాగ్రత్తగా వాడు, చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి, వీటిలోనే మనం సర్దుకోవాలి, జాగ్రత్తగా చూడు, అన్నం ఎక్కువ వేస్ట్ చేయకు, ఫుడ్ వేస్ట్ చేయొద్దు, లేకపోతే దుబారా ఖర్చులు పెట్టద్దు, అన్నీ బుక్ చేసేయద్దు. రోజు బుకింగ్లు చేస్తాం కదా మనం, తెల్లారులేస్తే ఏదో ఒకటి బుక్ చేయాలి. అమెజాన్లో ఏది నచ్చిందో అది మన ఇంట్లో ఉండాలి, మీషోలో ఏది నచ్చిందో అది మన ఇంట్లో ఉండాలి, ఫ్లిప్కార్ట్లో ఏది నచ్చిందో అది మన ఇంట్లో ఉండాలి, ఇన్స్టామార్ట్కి మనమే, జెప్టో మనమే, ఇంకేవేవో ఎన్ని ఉంటే అన్నిటికీ మనం బుకింగ్లు చేసేసి అన్నీ మన ఇంటికి వచ్చేస్తూ ఉండేవి. అవన్నీ బంద్. సినిమాలు లేవు, షికార్లు లేవు, కార్ లేదు, ప్రస్తుతానికి మన కారు అవసరం లేదు, మనం బతకడం కావాలి అని కారు కూడా ఇచ్చేసాం.
జస్ట్ ఇప్పుడు బైక్ మీదే వెళ్ళాలి, అది కూడా అవసరమైతే మాత్రమే బయటకు వెళ్ళాలి. పెట్రోల్ పోయించడానికి కూడా డబ్బులు చాలా సర్దుకుని వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో మనం ఎలా బతుకుతున్నామో ఆ పరిస్థితుల్లో నీ భార్య ఎలా నీకు సహకరిస్తుంది. నాకేం వద్దండి, ఉన్న దాంట్లో సర్దుకుంటాను అంటుందా? నాకేం తెలుసు, నాకు అనవసరం అదంతా. 1 మంత్ అయిపోయింది, నా ఐబ్రోస్ పెరిగిపోయాయి, ఫేస్ పాడైపోయింది, నేను ఫేషియల్ చేయించుకోవాలి, ఐబ్రోస్ చేయించుకోవాలి, హెయిర్ మసాజ్ చేయించుకోవాలి, స్పాకి వెళ్ళాల్సిందే. నా డబ్బులు ఎక్కడ తెచ్చిస్తావో నాకు తెలియదు, నువ్వు తెచ్చి ఇవ్వాల్సిందే. ఇంత పెద్ద హౌస్లో ఉండాల్సిందే. ఇల్లు అలా షిఫ్ట్ అవుతావు నువ్వు, సరిపోదు నాకు, ఆ ఇంట్లో సరిపోదు. చిన్న ఇల్లు తీసుకుంటే సరిపోదు, ఎంత రెంట్ అయినా సరే ఇంట్లో ఉండాల్సింది. లేకపోతే ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడుగుతారా? లేకపోతే నేను ఏదైనా సర్దుకుంటాను, మీరు కావాలి నాకు. మీరు ఉన్నప్పుడు అంతా పెట్టారు కదా, ఇప్పుడు లేకపోతే ఏమైంది, ఉన్న దాంట్లోనే సర్దుకుందాం అంటారా? ఈ గుణాన్ని నువ్వు పరీక్షించు. ఉన్నప్పుడు కాదు, నువ్వు భార్య గుణాలని పరీక్షించాల్సింది. ఎప్పుడైతే నీ దగ్గర డబ్బు లేదో, నువ్వు దారిద్ర్యం అనుభవిస్తున్నావో, ఆ పరిస్థితిలో నీ భార్య గుణాలను పరీక్షించు అని వేమన గారు చెప్తున్నారు. ఎప్పుడైతే మనకి దారిద్ర్యం వచ్చిందో, ఆ పద్యం కూడా ఉంది కదా, ధనము గలచేట బావిలో నిండా నీళ్లు ఉంటే కప్పలు 10,000 చేయరు. ఆ పద్యం కూడా ఉంది, అది కూడా రాసుకున్నా, అది వేమన శతకం కాదు. అయితే అప్పుడు ఎప్పుడైతే నీ దగ్గర డబ్బు ఉందో, బంధువులు చుట్టాలు అందరూ ఫ్రెండ్స్ అందరూ ఇళ్ళకి వస్తారు, అన్ని పార్టీలు ఫంక్షన్లు అన్నీ చేస్తాం కనుక అందరూ వచ్చి పెద్ద పెద్ద గిఫ్ట్లు తీసుకుని మరీ వస్తారు. ఎప్పుడైతే మన దగ్గర డబ్బు లేదు అని తెలిసిందో, మన జాబ్ పోయిందని తెలిసిందో, అమ్మో ఎందుకు వచ్చిన గొడవ, వీడికి ఫోన్ చేస్తే అప్పు అడుగుతాడేమో, లేకపోతే అమ్మోడు వస్తున్నాడని అమ్మాయి పక్కకి తప్పుకెళ్ళిపోయాను, డబ్బులు అడుగుతాడేమో, ఎందుకు వచ్చిన అలా అనేసి తప్పించుకు వెళ్ళిపోయే బంధువులు స్నేహితులు ఉన్న రోజుల్లో నీ భార్య నీతో ఎలా ఉంటుంది? బంధువులు లేకపోయినా పర్వాలా, చుట్టాలు లేకపోయినా పర్వాలా, ఫ్రెండ్స్ లేకపోయినా పర్వాలా, భార్య అనేది మనకి సహకరిస్తూ, ఎప్పుడైతే మనం దారిద్ర్యంలో ఉన్నామో అప్పుడు కూడా సహకరిస్తుందా? ఆ గుణాన్ని పరీక్షించు. అలా సహకరించే భార్య ఉంది అంటే మాత్రం అంతకు మించిన సిరి సంపదలు ఇంకా ఏవి కూడా ఉండవన్నమాట. అది వేమన గారే కాదు, ప్రతి ఒక్కరూ చెప్తారు. వేమన గారు ప్రత్యేకంగా చెప్పారు కనుక మనకి మన ఇంట్లో వాళ్ళు చెప్పిన దానికంటే బయట వాళ్ళు ఎవరన్నా చెప్తే మనకి చాలా ఇష్టం కనుక వేమన గారి చెప్పిన పద్యం రూపంలో మనం నేర్చుకొని, అలాంటప్పుడు భార్య గుణాలని తెలుసుకుని మనం మెసిలిపోవాలి. హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? కొత్త పద్యాలు మనం నేర్చేసుకుంటున్నాం. కొత్తవి అంటే తెలియని వారికి కొత్తవి, తెలిసిన వారికి పాతవే, చాలా పాతవి. మన వేమన గారు రాసిన పద్యాలు, వేమన శతకం. ప్రతి ఒక్కరికి తెలిసిన పద్యాలు, ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే విషయాలు, మన లైఫ్లో మనకి ఎన్నో మనం అనుభవించిన విషయాలు, అవన్నీ కలిపి వేమన గారు మనకి పద్య రూపాల్లో ఎన్నో పద్యాలు రాసి మనకు అందించారు. శతక పద్యాలు, అందులో కొన్ని పద్యాలు మనం రాసుకుంటూ ఉన్నాము. ఈరోజు మరొక కొత్త పద్యం నేర్చేసుకుందామా? పద్యము భావము. ఏం పద్యం ఇది? ఆపదగల వేళ నరసి బంధువు చూడు. ఆపదగల వేళ నరసి బంధువు చూడు. భయము వేళ చూడు బంటుతనము. భయము వేళ జూడు బంటుతనం. పేద వేళ చూడు పెండ్లాము కుడమును. పేద వేళ
జూడు పెండ్లాము గుణములు విశ్వదాభిరామ వినుర వేమ తాత్పర్యము ఏముండొచ్చు? ఆపద గల వేళ నరసి బంధువు చూడు, భయము వేళ చూడ బంటుతనము, పేద వేళ చూడు పెండ్లాము గుణము, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సాధారణ సమయమందు అందరూ బంధువులమని వస్తారు. సాధారణ సమయమందు అందరూ బంధువులమని వస్తారు. కానీ ఆపదలందు బంధువుల ప్రేమను చూడుము, కానీ ఆపదలయందు బంధువుల ప్రేమను చూడు. భయము కలిగిన ఏ మనుషులకైనను భయము కలిగిన ఏ మనుషులకైనను గల ధైర్య గుణమును పరీక్షింపు. ధైర్య గుణమును పరీక్షింపు. సంపదలున్నప్పుడు భార్య యొక్క గుణములను సంపద ఉన్నప్పుడు భార్య యొక్క
గుణములను పరీక్షించుట కాక దారిద్ర్యము వచ్చినప్పుడు భార్య గుణములను తెలుసుకొనవలెను. దారిద్ర్యము వచ్చినప్పుడు భార్య గుణములను తెలుసుకొనవలెను. దారిద్ర్యము వచ్చినప్పుడు భార్య గుణములను తెలుసుకొనవలెను. అంతే కదా. మరి ఎప్పుడు మనకి తెలుస్తుంది మన భార్య గుణము అనేది? ధనం ఉన్నప్పుడు ఎవరైనా బాగానే చూస్తారు. ధనం లేనప్పుడు, దారిద్ర్యం సంభవించినప్పుడు భార్య గుణం ఏమిటి అనేది చూడాలి అని చెప్పి వేమన గారు అంటున్నారు. ఒకసారి చూద్దామా? పద్యము భావము. ఆపదగల వేళ నరసి బంధువు జూడు, భయము వేళ జూడు బంటుతనము, పేదవేళ జూడు పెండ్లాము గుణమును, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సాధారణ సమయమందు అందరూ బంధువులమని వస్తారు. అంతే కదా. సాధారణ సమయం మనం కొంచెం పెట్టే స్థాయిలో ఉన్నప్పుడు, వచ్చే పోయే వారికి పెట్టుపోతలు జరుగుతూ ఉన్నప్పుడు, మన దగ్గర డబ్బు పుష్కలంగా ఉన్నప్పుడు, మనం సేఫ్గా బతుకుతున్నప్పుడు అందరూ బంధువులు మన ఇళ్ళకి వస్తారు, వెళ్తారు, చక్కగా చెప్పుకుంటారు. వాళ్ళు పలానా వాళ్ళు మాకు బాగా పెట్టారు, బాగా చూస్తున్నారు, బాగా మర్యాదనిచ్చారు అని చెప్పుకుంటూ ఉంటారు. అదే కానీ ఆపదల యందు బంధువుల ప్రేమను చూడు. మనం ఆపదలో ఉన్నప్పుడు మన బంధువులు ఎంతమంది మనల్ని ప్రేమిస్తున్నారు, ఎంతమంది మన గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు, ఎంతమంది మన కోసం ఉన్నాము, నువ్వు ఆపదలో ఉన్నా సరే నేనున్నాను నీకు అని చెప్తున్నారు. ఆ సమయంలో చూడు, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీ బంధువుల ప్రేమను చూడు అని అడుగుతున్నారు వేమన గారు. ఆపదల యందు బంధువుల ప్రేమను చూడు, భయము కలిగిన ఏ మనుషులకైనను గల ధైర్య గుణమును పరీక్షింపు. భయంగా ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉన్నాము అంటే, భయం ఏమిటి ధైర్యం ఏమిటి అనుకుంటున్నారా? అలా కాదు. ఎదుటి మనిషి భయపెడుతున్నప్పుడు కూడా మనం ఎంత ధైర్యంగా నిలబడ్డాం. అవతల వ్యక్తి భయపెట్టే వ్యక్తి అయినప్పుడు కూడా మనం ఎంత ధైర్యంగా నిలబడగలిగాము, ఎంత నిజాయితీగా ఉన్నాము, ఎంత సమర్థించుకోగలుగుతున్నాము అనేది ఆ భయపెట్టే వ్యక్తి ఉన్నప్పుడు మనలో ధైర్యం ఎంత ఉన్నది అనేది చూసుకోవాలన్నమాట. అంటే మనం నిజాయితీగా ఉన్నప్పుడు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి అవతల వ్యక్తి భయపెడుతుంటే మనం భయపడ్డాము అంటే మనం నిజాయితీగా లేము అని అర్థము. అవతల భయపెట్టినా కూడా మనం ధైర్యంగా నిలబడ్డామంటే మనలో ఏ తప్పు లేదు, మనం సక్రమంగా బతుకుతున్నాము, నిజాయితీగా ఉన్నాము అని అర్థం. అలాంటప్పుడు నీ భయం ధైర్య గుణాన్ని అలాంటప్పుడు పరీక్షించుకోవాలి. ఎప్పుడు? భయము కలిగిన ఏ మనుషులకైనను గల ధైర్య గుణమును పరీక్షింపుము. భయం గల ఏ మనుషులైనా సరే మళ్ళీ ధైర్యం ఎంత ఉందో కూడా పరీక్షించాలట. సంపద ఉన్నప్పుడు భార్య యొక్క గుణములను పరీక్షించుట కాదు. సంపద ఉన్నప్పుడు భార్య గుణములను పరీక్షించుట కాక, దారిద్ర్యము వచ్చినప్పుడు భార్య గుణములను తెలుసుకొనవలెను. మనం చక్కగా సంపాదిస్తూ నెలకు 1,00,000 రూపాయలు తీసుకొచ్చి భార్య చేతిలో పోస్తూ, భార్య సినిమా కంటే సినిమాకి, షికార్ల కంటే షికార్లకి, రెస్టారెంట్ కంటే రెస్టారెంట్కి, ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి పిక్నిక్లకి తీసుకెళ్ళి లక్షల రూపాయల గిఫ్ట్లు ఇచ్చి అన్నీ చేసినప్పుడు ఏ భార్య అయినా సరే సంతోషంగానే ఉంటుంది.
అప్పుడు మనం అబ్బా నా భార్య గొప్పది, నా భార్య నిజాయితీ పరురాలు, అసలు నన్ను ఏమీ అనదు, పల్లెత్తి మాట కూడా అనదు, ఎవరన్నా అన్నా కూడా ఊరుకోదు, నా భార్య అంత జెన్యున్ పర్సన్ ఎవరు లేరు అని గొప్పలు చెప్పుకోవడం కాదు. ఎప్పుడు చూడమంటున్నారు వాడి గుణాన్ని, వారి భార్యల గుణాన్ని ఎప్పుడు చూడమంటున్నారు? సంపద ఉన్నప్పుడు భార్య గుణము పరీక్షించుట కాదు, సంపద ఉన్నప్పుడు పరీక్షించేదేముంది? ఇంకా అన్నీ తెచ్చిపెడుతున్నావు కదా, ఇంట్లో A to Z అన్ని సరుకులు తెచ్చిస్తున్నావు, అడిగినంత డబ్బిస్తున్నావు, బంగారం కొని పెడుతున్నావు, కార్లలో తిప్పుతున్నావు, మంచి బెడ్ అన్నీ అరేంజ్ చేసి పెట్టినప్పుడు ఏసీ రూముల్లో పడుకో నేను హాయిగా సంపాదించి పెడతాను, నువ్వే పని చేయొద్దని సర్వెంట్స్ని పెట్టి లేకపోతే నువ్వే అన్ని పనులు చేసి పెడుతుంటే ఏ భార్య అయినా కూడా గుణవంతురాలుగా ఉండకుండా ఎలా ఉంటుంది మరి? అలాంటప్పుడు కాదు నువ్వు పరీక్షించాల్సింది భార్య గుణములు. పరీక్షించి అబ్బా గొప్ప, చాలా జెన్యూన్, చాలా గొప్పది అని అప్పుడు చెప్పడం కాదు. ఎప్పుడు చూడమంటున్నారు? దారిద్ర్యము వచ్చినప్పుడు భార్య గుణములను తెలుసుకొనవలెను. ఎప్పుడైతే ఈ లక్షల రూపాయలు పోతాయో, ఎప్పుడైతే సడన్గా జాబ్ పోతుందో, ఎప్పుడైతే లక్షల రూపాయలు తెచ్చి మనం వారి చేతుల్లో పొయ్యట్లేదో, ఎప్పుడైతే వాళ్ళు అడిగినవన్నీ చెయ్యలేకపోతున్నామో, సినిమాలు షికార్లు అన్నీ బంద్, మరి జాబ్ లేదు, శాలరీ రావట్లేదు, అలాంటప్పుడు అన్నీ బంద్ అవుతాయి కదా. ఇంట్లో జరగాల్సిన సాధారణ కార్యక్రమాలు కూడా సగానికి సగం తగ్గించేస్తాం కదా, మన స్తోమతకు తగ్గట్టుగా బతకాలి అని. అప్పుడే కదా మనకు అర్థమవుతుంది. ఇన్ని రోజులు మనం హై లెవెల్లో వాళ్ళని చూసి హైప్ చేసేసి వాళ్ళు అడిగినవన్నీ చేసి బ్యూటీ పార్లర్లకి తీసుకెళ్ళిపోయి వాళ్ళకి లేనిపోయిన అలవాట్లు అన్నీ చేసి వాళ్ళకి నెలకి 1000 రూపాయలు వాళ్ళ కోసం ఖర్చు పెట్టి నా భార్య అందంగా కనపడాలి అని కానీ, 10 మందిలో పాష్గా ఉండాలి అని కానీ, పాష్ డ్రెస్సులు కొని, 1000 రూపాయల డ్రెస్సులు కొని, 1000 రూపాయలు బ్యూటీ పార్లర్కి వేసి అంతా తనకి అలవాటు చేసిన తర్వాత, ఎప్పుడైతే నీకు ఒక జాబ్ అనేది లేకుండా, నీకంటూ ఒక శాలరీ లేకుండా, ఎప్పుడైతే ఇవన్నీ చెయ్యలేకపోతున్నావో అప్పుడు నీ భార్య గుణాలని గమనించు. అలాంటి సమయంలో నీ భార్య నీకు ఎంతవరకు సహకరిస్తుంది? డబ్బు లేకపోయినా సరే, బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళకపోయినా సరే, సినిమాలకి షికార్లకి ఎక్కడికి తిప్పకపోయినా సరే, లక్షల రూపాయలు కాదు 1000 రూపాయల డబ్బులు కూడా చేతిలో పెట్టకపోయినా సరే, జస్ట్ అన్నం కూర వండుకుందాము, మిగిలినవి ఏవి ఫ్రూట్స్ గీట్స్ అన్నీ ఏమి తేవడానికి నా దగ్గర డబ్బులు లేవు, జస్ట్ నీకు ఫుడ్ మాత్రమే పెట్టగలను, గ్యాస్ చూసి వాడుకో, పాలు చూసి వాడుకో, నూనె చూసి వాడుకో అని చాలా జాగ్రత్తలు చెప్పి జాగ్రత్తగా వాడు, చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి, వీటిలోనే మనం సర్దుకోవాలి, జాగ్రత్తగా చూడు, అన్నం ఎక్కువ వేస్ట్ చేయకు, ఫుడ్ వేస్ట్ చేయొద్దు, లేకపోతే దుబారా ఖర్చులు పెట్టద్దు, అన్నీ బుక్ చేసేయద్దు. రోజు బుకింగ్లు చేస్తాం కదా మనం, తెల్లారులేస్తే ఏదో ఒకటి బుక్ చేయాలి. అమెజాన్లో ఏది నచ్చిందో అది మన ఇంట్లో ఉండాలి, మీషోలో ఏది నచ్చిందో అది మన ఇంట్లో ఉండాలి, ఫ్లిప్కార్ట్లో ఏది నచ్చిందో అది మన ఇంట్లో ఉండాలి, ఇన్స్టామార్ట్కి మనమే, జెప్టో మనమే, ఇంకేవేవో ఏముంటే అన్నిటికీ మనం బుకింగ్లు చేసేసి అన్నీ మన ఇంటికి వచ్చేస్తూ ఉండేవి. అవన్నీ బంద్. సినిమాలు లేవు, షికార్లు లేవు, కారు లేదు, ప్రస్తుతానికి మన కారు అవసరం లేదు, మనం బతకడం కావాలి అని కారు కూడా ఇచ్చేసాం. జస్ట్ ఇప్పుడు బైక్ మీదే వెళ్ళాలి, అది కూడా అవసరమైతే మాత్రమే బయటకు వెళ్ళాలి. పెట్రోల్ పోయించడానికి కూడా డబ్బులు చాలా సర్దుకుని వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో మనం ఎలా బతుకుతున్నామో ఆ పరిస్థితుల్లో నీ భార్య ఎలా నీకు సహకరిస్తుంది? నాకేం వద్దండి, ఉన్న దాంట్లో సర్దుకుంటాను అంటుందా? నాకేం తెలుసు, నాకు అనవసరం అదంతా. 1 మంత్ అయిపోయింది, నా ఐబ్రోస్ పెరిగిపోయాయి, ఫేస్ పాడైపోయింది, నేను ఫేషియల్ చేయించుకోవాలి, ఐబ్రోస్ చేయించుకోవాలి, హెయిర్ మసాజ్ చేయించుకోవాలి, స్పాకి వెళ్ళాల్సిందే. నా డబ్బులు ఎక్కడ తెచ్చిస్తావో నాకు తెలియదు, నువ్వు తెచ్చి ఇవ్వాల్సిందే. ఇంత పెద్ద హౌస్లో ఉండాల్సిందే, ఇల్లు అలా షిఫ్ట్ అవుతావు నువ్వు, సరిపోదు నాకు, ఆ ఇంట్లో సరిపోదు, చిన్న ఇల్లు తీసుకుంటే సరిపోదు, ఎంత రెంట్ అయినా సరే ఇంట్లో ఉండాల్సింది, లేకపోతే ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడుగుతారా? లేకపోతే నేను ఏదైనా సర్దుకుంటాను, మీరు కావాలి నాకు, మీరు ఉన్నప్పుడు అంతా పెట్టారు కదా, ఇప్పుడు లేకపోతే ఏమైంది, ఉన్న దాంట్లోనే సర్దుకుందాం అంటారా? ఈ గుణాన్ని నువ్వు పరీక్షించు. ఉన్నప్పుడు కాదు, నువ్వు భార్య గుణాలని పరీక్షించాల్సింది. ఎప్పుడైతే నీ దగ్గర డబ్బు లేదో, నువ్వు దారిద్ర్యం అనుభవిస్తున్నావో ఆ పరిస్థితిలో నీ భార్య గుణాలను పరీక్షించు అని వేమన గారు చెప్తున్నారు. ఎప్పుడైతే మనకి దారిద్ర్యం వచ్చిందో, ఆ పద్యం కూడా ఉంది కదా, ధనము గల చేట
బావిలో నిండా నీళ్లు ఉంటే కప్పలు 10,000 చేయరు. ఆ పద్యం కూడా ఉంది, అది కూడా రాసుకున్నా, అది వేమన శతకం కాదు. అయితే అప్పుడు ఎప్పుడైతే నీ దగ్గర డబ్బు ఉందో బంధువులు చుట్టాలు అందరూ ఫ్రెండ్స్ అందరూ ఇళ్ళకి వస్తారు, అన్ని పార్టీలు ఫంక్షన్లు అన్నీ చేస్తాం కనుక అందరూ వచ్చి పెద్ద పెద్ద గిఫ్ట్లు తీసుకుని మరీ వస్తారు. ఎప్పుడైతే మన దగ్గర డబ్బు లేదు అని తెలిసిందో, మన జాబ్ పోయిందని తెలిసిందో, అమ్మో ఎందుకు వచ్చిన గొడవ, వీడికి ఫోన్ చేస్తే అప్పు అడుగుతాడేమో, లేకపోతే అమ్మోడు వస్తున్నాడని నెమ్మది పక్కకి తప్పుకెళ్ళిపోయామన్న డబ్బులు అడుగుతాడేమో, ఎందుకు వచ్చిన అలా అనేసి తప్పించుకు వెళ్ళిపోయే బంధువులు స్నేహితులు ఉన్న రోజుల్లో నీ భార్య నీతో ఎలా ఉంటుంది? బంధువులు లేకపోయినా పర్వాలా, చుట్టాలు లేకపోయినా పర్వాలా, ఫ్రెండ్స్ లేకపోయినా పర్వాలా, భార్య అనేది మనకి సహకరిస్తూ ఎప్పుడైతే మనం దారిద్ర్యంలో ఉన్నామో అప్పుడు కూడా సహకరిస్తుందా ఆ గుణాన్ని పరీక్షించు. అలా సహకరించే భార్య ఉంది అంటే మాత్రం అంతకు మించిన సిరి సంపదలు ఇంకా ఏవి కూడా ఉండవన్నమాట. అది వేమన గారే కాదు, ప్రతి ఒక్కరూ చెప్తారు. వేమన గారు ప్రత్యేకంగా చెప్పారు కనుక మనకి మన ఇంట్లో వాళ్ళు చెప్పిన దానికంటే బయట వాళ్ళు ఎవరన్నా చెప్తే మనకి చాలా ఇష్టం కనుక వేమన గారి చెప్పిన పద్యం రూపంలో మనం నేర్చుకొని అలాంటప్పుడు భార్య గుణాలని తెలుసుకుని మనం మెసిలిపోవాలి. హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? కొత్త కొత్త పద్యాలు మనం నేర్చేసుకుంటున్నాం. కొత్తవి అంటే తెలియని వారికి కొత్తవి, తెలిసిన వారికి పాతవే, చాలా పాతవి. మన వేమన గారు రాసిన పద్యాలు, వేమన శతకం. ప్రతి ఒక్కరికి తెలిసిన పద్యాలు, ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే విషయాలు, మన లైఫ్లో మనకి ఎన్నో మనం అనుభవించిన విషయాలు అవన్నీ కలిపి వేమన గారు మనకి పద్య రూపాల్లో ఎన్నో పద్యాలు రాసి మనకు అందించారు. శతక పద్యాలు, అందులో కొన్ని పద్యాలు మనం రాసుకుంటూ ఉన్నాము. ఈరోజు మరొక కొత్త పద్యం నేర్చేసుకుందామా? పద్యము భావము. ఏం పద్యం ఇది? ఆపదగల వేళ నరసి బంధువు చూడు. ఆపదగల వేళ నరసి బంధువు చూడు. భయము వేళ చూడు బంటుతనము. భయము వేళ చూడు బంటుతనం. పేద వేళ చూడు పెండ్లాము కుడమును. పేద వేళ చూడు పెండ్లాము గుణములు. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము ఏముండొచ్చు? ఆపదగల వేళ నరసి బంధువు చూడు, భయము వేళ చూడ బంటుతనము, పేద వేళ చూడు పెండ్లాము గుణము, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ,
సమస్త భోగములు ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సాధారణ సమయమందు అందరూ బంధువులమని వస్తారు. సాధారణ సమయమందు అందరూ బంధువులమని వస్తారు. కానీ ఆపదలందు బంధువుల ప్రేమను చూడుము. కానీ ఆపదలయందు బంధువుల ప్రేమను చూడు. భయము కలిగిన ఏ మనుషులకైనను భయము కలిగిన ఏ మనుషులకైనను గల ధైర్య గుణమును పరీక్షింపు. ధైర్య గుణమును పరీక్షింపు. సంపదలున్నప్పుడు భార్య యొక్క గుణములను సంపద ఉన్నప్పుడు భార్య యొక్క గుణములను పరీక్షించుట కాక దారిద్ర్యము వచ్చినప్పుడు భార్య గుణములను తెలుసుకొనవలెను. దారిద్ర్యము వచ్చినప్పుడు భార్య గుణములను తెలుసుకొనవలెను. దారిద్ర్యము వచ్చినప్పుడు భార్య గుణములను తెలుసుకొనవలెను.
అంతే కదా. మరి ఎప్పుడు మనకి తెలుస్తుంది మన భార్య గుణము అనేది? ధనం ఉన్నప్పుడు ఎవరైనా బాగానే చూస్తారు. ధనం లేనప్పుడు, దారిద్ర్యం సంభవించినప్పుడు భార్య గుణము ఏమిటి అనేది చూడాలి అని చెప్పి వేమన గారు అంటున్నారు. ఒకసారి చూద్దామా? పద్యము భావము. ఆపదగల వేళ నరసి బంధువు జూడు, భయము వేళ జూడు బంటుతనము, పేదవేళ జూడు పెండ్లాము గుణమును, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సాధారణ సమయమందు అందరూ బంధువులమని వస్తారు. అంతే కదా. సాధారణ సమయం మనం కొంచెం పెట్టే స్థాయిలో ఉన్నప్పుడు, పోయే వారికి పెట్టుపోతలు జరుగుతూ ఉన్నప్పుడు, మన దగ్గర డబ్బు పుష్కలంగా ఉన్నప్పుడు, మనం సేఫ్గా బతుకుతున్నప్పుడు అందరూ బంధువులు మన ఇళ్ళకి వస్తారు, వెళ్తారు, చక్కగా చెప్పుకుంటారు. వాళ్ళు పలానా వాళ్ళు మాకు బాగా పెట్టారు, బాగా చూసుకున్నారు, బాగా మర్యాదనిచ్చారు అని చెప్పుకుంటూ ఉంటారు. అదే కానీ ఆపదల యందు బంధువుల ప్రేమను చూడు. మనం ఆపదలో ఉన్నప్పుడు మన బంధువులు ఎంతమంది మనల్ని ప్రేమిస్తున్నారు, ఎంతమంది మన గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు, ఎంతమంది మన కోసం ఉన్నాము, నువ్వు ఆపదలో ఉన్నా సరే నేనున్నాను నీకు అని చెప్తున్నారు. ఆ సమయంలో చూడు, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీ బంధువుల ప్రేమను చూడు అని అడుగుతున్నారు వేమన గారు. ఆపదల యందు బంధువుల ప్రేమను చూడు, భయము కలిగిన ఏ మనుషులకైనను గల ధైర్య గుణమును పరీక్షింపు. భయంగా ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉన్నాము అంటే, భయం ఏమిటి ధైర్యం ఏమిటి అనుకుంటున్నారా? అలా కాదు. ఎదుటి మనిషి భయపెడుతున్నప్పుడు కూడా మనం ఎంత ధైర్యంగా నిలబడ్డాం. అవతల వ్యక్తి భయపెట్టే వ్యక్తి అయినప్పుడు కూడా మనం ఎంత ధైర్యంగా నిలబడగలిగాము, ఎంత నిజాయితీగా ఉన్నాము, ఎంత సమర్థించుకోగలుగుతున్నాము అనేది ఆ భయపెట్టే వ్యక్తి ఉన్నప్పుడు మనలో ధైర్యం ఎంత ఉన్నది అనేది చూసుకోవాలన్నమాట. అంటే మనం నిజాయితీగా ఉన్నప్పుడు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి అవతల వ్యక్తి భయపెడుతుంటే మనం భయపడ్డాము అంటే మనం నిజాయితీగా లేము అని అర్థము. అవతల భయపెట్టినా కూడా మనం ధైర్యంగా నిలబడ్డామంటే మనలో ఏ తప్పు లేదు, మనం సక్రమంగా బతుకుతున్నాము, నిజాయితీగా ఉన్నాము అని అర్థము. అలాంటప్పుడు నీ భయం ధైర్య గుణాన్ని అలాంటప్పుడు పరీక్షించుకోవాలి. ఎప్పుడు? భయము కలిగిన ఏ మనుషులకైనను గల ధైర్య గుణమును పరీక్షింపుము. భయం గల ఏ మనుషులైనా సరే మళ్ళీ ధైర్యం ఎంత ఉందో కూడా పరీక్షించాలట. సంపద ఉన్నప్పుడు భార్య యొక్క గుణములను పరీక్షించుట కాదు. సంపద ఉన్నప్పుడు భార్య గుణములను పరీక్షించుట కాక, దారిద్ర్యము వచ్చినప్పుడు భార్య గుణములను తెలుసుకొనవలెను. మనం చక్కగా సంపాదిస్తూ నెలకు 1,00,000 రూపాయలు తీసుకొచ్చి భార్య చేతిలో పోస్తూ, భార్య సినిమా కంటే సినిమాకి, షికార్ల కంటే షికార్లకి, రెస్టారెంట్ కంటే రెస్టారెంట్కి, ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి పిక్నిక్లకి తీసుకెళ్ళి లక్షల రూపాయల గిఫ్ట్లు ఇచ్చి అన్నీ చేసినప్పుడు ఏ భార్య అయినా సరే సంతోషంగానే ఉంటుంది. అప్పుడు మనం అబ్బా నా భార్య గొప్పది, నా భార్య నిజాయితీ పరురాలు, అసలు నన్ను ఏమీ అనదు, పల్లెత్తి మాట కూడా అనదు, ఎవరన్నా అన్నా కూడా ఊరుకోదు, నా భార్య అంత జెన్యూన్ పర్సన్ ఎవరు లేరు అని గొప్పలు చెప్పుకోవడం కాదు. ఎప్పుడు చూడమంటున్నారు వాడి గుణాన్ని, వారి భార్యల గుణాన్ని ఎప్పుడు చూడమంటున్నారు? సంపద ఉన్నప్పుడు భార్య గుణము పరీక్షించుట కాదు. సంపద ఉన్నప్పుడు పరీక్షించేదేముంది? ఇంకా అన్నీ తెచ్చిపెడుతున్నావు కదా, ఇంట్లో A to Z అన్ని సరుకులు తెచ్చిస్తున్నావు, అడిగినంత డబ్బిస్తున్నావు, బంగారం కొని పెడుతున్నావు, కార్లలో తిప్పుతున్నావు, మంచి బెడ్ అన్నీ అరేంజ్ చేసి పెట్టినప్పుడు ఏసీ రూముల్లో పడుకొని నేను హాయిగా సంపాదించి పెడతాను, నువ్వే పని చేయొద్దని సర్వెంట్స్ని పెట్టి, లేకపోతే నువ్వే అన్ని పనులు చేసి పెడుతుంటే ఏ భార్య అయినా కూడా గుణవంతురాలుగా ఉండకుండా ఎలా ఉంటుంది మరి? అలాంటప్పుడు కాదు నువ్వు పరీక్షించాల్సింది భార్య గుణములు. పరీక్షించి అబ్బా గొప్ప, చాలా జెన్యూన్, చాలా గొప్పది అని అప్పుడు చెప్పడం కాదు. ఎప్పుడు చూడమంటున్నారు? దారిద్ర్యము వచ్చినప్పుడు భార్య గుణములను తెలుసుకొనవలెను. ఎప్పుడైతే ఈ లక్షల రూపాయలు పోతాయో, ఎప్పుడైతే సడన్గా జాబ్ పోతుందో,
ఎప్పుడైతే లక్షల రూపాయలు తెచ్చి మనం వారి చేతుల్లో పొయ్యట్లేదో, ఎప్పుడైతే వాళ్ళు అడిగినవన్నీ చెయ్యలేకపోతున్నామో, సినిమాలు షికార్లు అన్నీ బంద్. మరి జాబ్ లేదు, శాలరీ రావట్లేదు, అలాంటప్పుడు అన్నీ బంద్ అవుతాయి కదా. ఇంట్లో జరగాల్సిన సాధారణ కార్యక్రమాలు కూడా సగానికి సగం తగ్గించేస్తాం కదా, మన స్తోమతకు తగ్గట్టుగా బతకాలి అని. అప్పుడే కదా మనకు అర్థమవుతుంది. ఇన్ని రోజులు మనం హై లెవెల్లో వాళ్ళని చూసి హైప్ చేసేసి వాళ్ళు అడిగినవన్నీ చేసి బ్యూటీ పార్లర్లకి తీసుకెళ్ళిపోయి వాళ్ళకి లేనిపోయిన అలవాట్లు అన్నీ చేసి వాళ్ళకి నెలకి 1000 రూపాయలు వాళ్ళ కోసం ఖర్చు పెట్టి, నా భార్య అందంగా కనపడాలి అని కానీ, 10 మందిలో పాష్గా ఉండాలి అని కానీ, పాష్ డ్రెస్సులు కొని, 1000 రూపాయల డ్రెస్సులు కొని, 1000 రూపాయలు బ్యూటీ పార్లర్కి వేసి అంతా తనకి అలవాటు చేసిన తర్వాత, ఎప్పుడైతే నీకు ఒక జాబ్ అనేది లేకుండా, నీకంటూ ఒక శాలరీ లేకుండా, ఎప్పుడైతే ఇవన్నీ చెయ్యలేకపోతున్నావో అప్పుడు నీ భార్య గుణాలని గమనించు. అలాంటి సమయంలో నీ భార్య నీకు ఎంతవరకు సహకరిస్తుంది. డబ్బు లేకపోయినా సరే, బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళకపోయినా సరే, సినిమాలకి షికార్లకి ఎక్కడికి తిప్పకపోయినా సరే, లక్షల రూపాయలు కాదు 1000 రూపాయల డబ్బులు కూడా చేతిలో పెట్టకపోయినా సరే, జస్ట్ అన్నం కూర వండుకుందాము, మిగిలినవి ఏవి ఫ్రూట్స్ గీట్స్ అన్నీ ఏమి తేవడానికి నా దగ్గర డబ్బులు లేవు, జస్ట్ నీకు ఫుడ్ మాత్రమే పెట్టగలను, గ్యాస్ చూసి వాడుకో, పాలు చూసి వాడుకో, నూనె చూసి వాడుకో అని చాలా జాగ్రత్తలు చెప్పి, జాగ్రత్తగా వాడు, చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి, వీటిలోనే మనం సర్దుకోవాలి, జాగ్రత్తగా చూడు, అన్నం ఎక్కువ వేస్ట్ చేయకు, ఫుడ్ వేస్ట్ చేయొద్దు, లేకపోతే దుబారా ఖర్చులు పెట్టద్దు, అన్నీ బుక్ చేసి వేయద్దు. రోజు బుకింగ్లు చేస్తాం కదా మనం, తెల్లారులేస్తే ఏదో ఒకటి బుక్ చేయాలి. అమెజాన్లో ఏది నచ్చిందో అది మన ఇంట్లో ఉండాలి, మీషోలో ఏది నచ్చిందో అది మన ఇంట్లో ఉండాలి, ఫ్లిప్కార్ట్లో ఏది నచ్చిందో అది మన ఇంట్లో ఉండాలి, ఇన్స్టామార్ట్కి మనమే, జెప్టో మనమే, ఇంకేవేవో ఉంటే అన్నిటికీ మనం బుకింగ్లు చేసేసి అన్నీ మన ఇంటికి వచ్చేస్తూ ఉండేవి. అవన్నీ బంద్. సినిమాలు లేవు, షికార్లు లేవు, కారు లేదు. ప్రస్తుతానికి మన కారు అవసరం లేదు, మనం బతకడం కావాలి అని కారు కూడా ఇచ్చేసాం. జస్ట్ ఇప్పుడు బైక్ మీదే వెళ్ళాలి, అది కూడా అవసరమైతే మాత్రమే బయటకు వెళ్ళాలి. పెట్రోల్ పోయించడానికి కూడా డబ్బులు చాలా సర్దుకుని వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో మనం ఎలా బతుకుతున్నామో ఆ పరిస్థితుల్లో నీ భార్య ఎలా నీకు సహకరిస్తుంది. నాకేం వద్దండి, ఉన్న దాంట్లో సర్దుకుంటాను అంటుందా? నాకేం తెలుసు, నాకు అనవసరం అదంతా. 1 మంత్ అయిపోయింది, నా ఐబ్రోస్ పెరిగిపోయాయి, ఫేస్ పాడైపోయింది, ఫేషియల్ చేయించుకోవాలి, ఐబ్రోస్ చేయించుకోవాలి, హెయిర్ మసాజ్ చేయించుకోవాలి, స్పాకి వెళ్ళాల్సిందే. నా డబ్బులు ఎక్కడ తెచ్చిస్తావో నాకు తెలియదు, నువ్వు తెచ్చి ఇవ్వాల్సిందే. ఇంత పెద్ద హౌస్లో ఉండాల్సిందే, ఇల్లు అలా షిఫ్ట్ అవుతావు నువ్వు, సరిపోదు నాకు, ఆ ఇంట్లో సరిపోదు, చిన్న ఇల్లు తీసుకుంటే సరిపోదు, ఎంత రెంట్ అయినా సరే ఇంట్లో ఉండాల్సింది, లేకపోతే ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడుగుతారా? లేకపోతే నేను ఏదైనా సర్దుకుంటాను, మీరు కావాలి నాకు, మీరు ఉన్నప్పుడు అంతా పెట్టారు కదా, ఇప్పుడు లేకపోతే ఏమైంది, ఉన్న దాంట్లోనే సర్దుకుందాం అంటారా? ఈ గుణాన్ని నువ్వు పరీక్షించు. ఉన్నప్పుడు కాదు, నువ్వు భార్య గుణాలని పరీక్షించాల్సింది. ఎప్పుడైతే నీ దగ్గర డబ్బు లేదో, నువ్వు దారిద్ర్యం అనుభవిస్తున్నావో ఆ పరిస్థితిలో నీ భార్య గుణాలను పరీక్షించు అని వేమన గారు చెప్తున్నారు. ఎప్పుడైతే మనకి దారిద్ర్యం వచ్చిందో, ఆ పద్యం కూడా ఉంది కదా, ధనము గలచేట బావిలో నిండా నీళ్లు ఉంటే కప్పలు 10,000 చేయరు, ఆ పద్యం కూడా ఉంది, అది కూడా రాసుకున్నది వేమన శతకం కాదు. అయితే అప్పుడు ఎప్పుడైతే నీ దగ్గర డబ్బు ఉందో, బంధువులు చుట్టాలు అందరూ ఫ్రెండ్స్ అందరూ ఇళ్ళకి వస్తారు, అన్ని పార్టీలు ఫంక్షన్లు అన్నీ చేస్తాం కనుక అందరూ వచ్చి పెద్ద పెద్ద గిఫ్ట్లు తీసుకుని మరీ వస్తారు. ఎప్పుడైతే మన దగ్గర డబ్బు లేదు అని తెలిసిందో, మన జాబ్ పోయిందని తెలిసిందో, అమ్మో ఎందుకు వచ్చిన గొడవ, వీడికి ఫోన్ చేస్తే అప్పు అడుగుతాడేమో, లేకపోతే అమ్మోడు వస్తున్నాడని నెమ్మది పక్కకి తప్పుకెళ్ళిపోయాన్న డబ్బులు అడుగుతాడేమో, ఎందుకు వచ్చిన అలా అనేసి తప్పించుకు వెళ్ళిపోయే బంధువులు స్నేహితులు ఉన్న రోజుల్లో నీ భార్య నీతో ఎలా ఉంటుంది? బంధువులు లేకపోయినా పర్వాలా, చుట్టాలు లేకపోయినా పర్వాలా, ఫ్రెండ్స్ లేకపోయినా పర్వాలా, భార్య అనేది మనకి సహకరిస్తూ, ఎప్పుడైతే మనం దారిద్ర్యంలో ఉన్నామో అప్పుడు కూడా సహకరిస్తుందా ఆ గుణాన్ని పరీక్షించు. అలా సహకరించే భార్య ఉంది అంటే మాత్రం అంతకు మించిన సిరి సంపదలు ఇంకా ఏవి కూడా ఉండవన్నమాట. అది వేమన గారే కాదు, ప్రతి ఒక్కరూ చెప్తారు. వేమన గారు ప్రత్యేకంగా చెప్పారు కనుక మనకి మన ఇంట్లో వాళ్ళు చెప్పిన దానికంటే బయట వాళ్ళు ఎవరన్నా చెప్తే మనకి చాలా ఇష్టం కనుక వేమన గారి చెప్పిన పద్యం రూపంలో మనం నేర్చుకొని, అలాంటప్పుడు భార్య గుణాలని తెలుసుకుని మనం మెసిలిపోవాలి. హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? కొత్త కొత్త పద్యాలు మనం నేర్చేసుకుంటున్నాం.
కొత్తవి అంటే తెలియని వారికి కొత్తవి, తెలిసిన వారికి పాతవే, చాలా పాతవి. మన వేమన గారు రాసిన పద్యాలు, వేమన శతకం. ప్రతి ఒక్కరికి తెలిసిన పద్యాలు, ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే విషయాలు, మన లైఫ్లో మనకి ఎన్నో ఎన్నో మనం అనుభవించిన విషయాలు అవన్నీ కలిపి వేమన గారు మనకి పద్య రూపాల్లో ఎన్నో పద్యాలు రాసి మనకు అందించారు. శతక పద్యాలు, అందులో కొన్ని పద్యాలు మనం రాసుకుంటూ ఉన్నాము. ఈరోజు మరొక కొత్త పద్యం నేర్చేసుకుందామా? పద్యము భావము. ఏం పద్యం ఇది? ఆపదగల వేళ నరసి బంధువు చూడు. ఆపదగల వేళ నరసి బంధువు చూడు. భయము వేళ చూడు బంటుతనము. భయము వేళ చూడు బంటుతనం. పేద వేళ చూడు పెండ్లాము కుడమును. పేద వేళ చూడు పెండ్లాము గుణములు. విశ్వదాభిరామ. వినుర వేమ. తాత్పర్యము. ఏముండొచ్చు? ఆపదగల వేళ నరసి బంధువు చూడు, భయము వేళ చూడ బంటుతనము, పేద వేళ చూడు పెండ్లాము గుణము, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సాధారణ సమయమందు అందరూ బంధువులమని వస్తారు. సాధారణ సమయమందు అందరూ బంధువులమని
వస్తారు. కానీ ఆపదలందు బంధువుల ప్రేమను చూడుము. కానీ ఆపదలయందు బంధువుల ప్రేమను చూడు. భయము కలిగిన ఏ మనుషులకైనను భయము కలిగిన ఏ మనుషులకైనను గల ధైర్య గుణమును పరీక్షింపు. ధైర్య గుణమును పరీక్షింపు. సంపదలున్నప్పుడు భార్య యొక్క గుణములను సంపద ఉన్నప్పుడు భార్య యొక్క గుణములను పరీక్షించుట కాక దారిద్ర్యము వచ్చినప్పుడు భార్య గుణములను తెలుసుకొనవలెను. దారిద్ర్యము వచ్చినప్పుడు భార్య గుణములను తెలుసుకొనవలెను. దారిద్ర్యము వచ్చినప్పుడు భార్య గుణములను తెలుసుకొనవలెను. అంతే కదా. మరి ఎప్పుడు మనకి తెలుస్తుంది మన భార్య గుణము అనేది? ధనం ఉన్నప్పుడు ఎవరైనా బాగానే చూస్తారు. ధనం లేనప్పుడు, దారిద్ర్యం సంభవించినప్పుడు భార్య గుణము ఏమిటి అనేది చూడాలి అని చెప్పి వేమన గారు అంటున్నారు. ఒకసారి చూద్దామా? పద్యము భావము. ఆపదగల వేళ నరసి బంధువు జూడు, భయము వేళ జూడు బంటుతనము, పేదవేళ జూడు పెండ్లాము గుణమును, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సాధారణ సమయమందు అందరూ బంధువులమని వస్తారు.
అంతే కదా. సాధారణ సమయం మనం కొంచెం పెట్టే స్థాయిలో ఉన్నప్పుడు, వచ్చే పోయే వారికి పెట్టుపోతలు జరుగుతూ ఉన్నప్పుడు, మన దగ్గర డబ్బు పుష్కలంగా ఉన్నప్పుడు, మనం సేఫ్గా బతుకుతున్నప్పుడు అందరూ బంధువులు మన ఇళ్ళకి వస్తారు, వెళ్తారు, చక్కగా చెప్పుకుంటారు. వాళ్ళు పలానా వాళ్ళు మాకు బాగా పెట్టారు, బాగా చూసుకున్నారు, బాగా మర్యాదనిచ్చారు అని చెప్పుకుంటూ ఉంటారు. అదే కానీ ఆపదల యందు బంధువుల ప్రేమను చూడు. మనం ఆపదలో ఉన్నప్పుడు మన బంధువులు ఎంతమంది మనల్ని ప్రేమిస్తున్నారు, ఎంతమంది మన గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు, ఎంతమంది మన కోసం ఉన్నాము, నువ్వు ఆపదలో ఉన్నా సరే నేనున్నాను నీకు అని చెప్తున్నారు. ఆ సమయంలో చూడు, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీ బంధువుల ప్రేమను చూడు అని అడుగుతున్నారు వేమన గారు. ఆపదల యందు బంధువుల ప్రేమను చూడు, భయము కలిగిన ఏ మనుషులకైనను గల ధైర్య గుణమును పరీక్షింపు. భయంగా ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉన్నాము అంటే, భయం ఏమిటి ధైర్యం ఏమిటి అనుకుంటున్నారా? అలా కాదు. ఎదుటి మనిషి భయపెడుతున్నప్పుడు కూడా మనం ఎంత ధైర్యంగా నిలబడ్డాం. అవతల వ్యక్తి భయపెట్టే వ్యక్తి అయినప్పుడు కూడా మనం ఎంత ధైర్యంగా నిలబడగలిగాము, ఎంత నిజాయితీగా ఉన్నాము, ఎంత సమర్థించుకోగలుగుతున్నాము అనేది ఆ భయపెట్టే వ్యక్తి ఉన్నప్పుడు మనలో ధైర్యం ఎంత ఉన్నది అనేది చూసుకోవాలన్నమాట. అంటే మనం నిజాయితీగా ఉన్నప్పుడు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి అవతల వ్యక్తి భయపెడుతుంటే మనం భయపడ్డాము అంటే మనం నిజాయితీగా లేము అని అర్థము. అవతల భయపెట్టినా కూడా మనం ధైర్యంగా నిలబడ్డామంటే మనలో ఏ తప్పు లేదు, మనం సక్రమంగా బతుకుతున్నాము, నిజాయితీగా ఉన్నాము అని అర్థము. అలాంటప్పుడు నీ భయం ధైర్య గుణాన్ని అలాంటప్పుడు పరీక్షించుకోవాలి. ఎప్పుడు? భయము కలిగిన ఏ మనుషులకైనను గల ధైర్య గుణమును పరీక్షింపుము. భయం గల ఏ మనుషులైనా సరే మళ్ళీ ధైర్యం ఎంత ఉందో కూడా పరీక్షించాలట. సంపద ఉన్నప్పుడు భార్య యొక్క గుణములను పరీక్షించుట కాదు. సంపద ఉన్నప్పుడు భార్య గుణములను పరీక్షించుట కాక, దారిద్ర్యము వచ్చినప్పుడు భార్య గుణములను తెలుసుకొనవలెను. మనం చక్కగా సంపాదిస్తూ నెలకు 1,00,000 రూపాయలు తీసుకొచ్చి భార్య చేతిలో పోస్తూ, భార్య సినిమా కంటే సినిమాకి, షికార్ల కంటే షికార్లకి, రెస్టారెంట్ కంటే రెస్టారెంట్లకి, ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి పిక్నిక్లకి తీసుకెళ్ళి లక్షల రూపాయల గిఫ్ట్లు ఇచ్చి అన్నీ చేసినప్పుడు ఏ భార్య అయినా సరే సంతోషంగానే ఉంటుంది. అప్పుడు మనం అబ్బా నా భార్య గొప్పది, నా భార్య నిజాయితీ పరురాలు, అసలు నన్ను ఏమీ అనదు, పల్లెత్తి మాట కూడా అనదు, ఎవరన్నా అన్నా కూడా ఊరుకోదు, నా భార్య అంత జెన్యూన్ పర్సన్ ఎవరు లేరు అని గొప్పలు చెప్పుకోవడం కాదు. ఎప్పుడు చూడమంటున్నారు వాడి గుణాన్ని, వారి భార్యల గుణాన్ని ఎప్పుడు చూడమంటున్నారు? సంపద ఉన్నప్పుడు భార్య గుణము పరీక్షించుట కాదు. సంపద ఉన్నప్పుడు పరీక్షించేదేముంది? ఇంకా అన్నీ తెచ్చిపెడుతున్నావు కదా, ఇంట్లో A to Z అన్ని సరుకులు తెచ్చిస్తున్నావు, అడిగినంత డబ్బిస్తున్నావు, బంగారం కొని పెడుతున్నావు, కార్లలో తిప్పుతున్నావు, మంచి బెడ్ అన్నీ అరేంజ్ చేసి పెట్టినప్పుడు ఏసీ రూముల్లో పడుకో నేను హాయిగా సంపాదించి పెడతాను, నువ్వే పని చేయొద్దని సర్వెంట్స్ని పెట్టి లేకపోతే నువ్వే అన్ని పనులు చేసి పెడుతుంటే ఏ భార్య అయినా కూడా గుణవంతురాలుగా ఉండకుండా ఎలా ఉంటుంది మరి? అలాంటప్పుడు కాదు నువ్వు పరీక్షించాల్సింది భార్య గుణములు. పరీక్షించి అబ్బా గొప్ప, చాలా జెన్యూన్, చాలా గొప్పది అని అప్పుడు చెప్పడం కాదు. ఎప్పుడు చూడమంటున్నారు? దారిద్ర్యము వచ్చినప్పుడు భార్య గుణములను తెలుసుకొనవలెను. ఎప్పుడైతే ఈ లక్షల రూపాయలు పోతాయో, ఎప్పుడైతే సడన్గా జాబ్ పోతుందో, ఎప్పుడైతే లక్షల రూపాయలు తెచ్చి మనం వారి చేతుల్లో పొయ్యట్లేదో, ఎప్పుడైతే వాళ్ళు అడిగినవన్నీ చెయ్యలేకపోతున్నామో, సినిమాలు షికార్లు అన్నీ బంద్, మరి జాబ్ లేదు, శాలరీ రావట్లేదు, అలాంటప్పుడు అన్నీ బంద్ అవుతాయి కదా. ఇంట్లో జరగాల్సిన సాధారణ కార్యక్రమాలు కూడా సగానికి సగం తగ్గించేస్తాం కదా, మన స్తోమతకు తగ్గట్టుగా బతకాలి అని. అప్పుడే కదా మనకు అర్థమవుతుంది. ఇన్ని రోజులు మనం హై లెవెల్లో వాళ్ళని చూసి హైప్ చేసేసి వాళ్ళు అడిగినవన్నీ చేసి బ్యూటీ పార్లర్లకి తీసుకెళ్ళిపోయి వాళ్ళకి లేనిపోయిన అలవాట్లన్నీ చేసి వాళ్ళకి నెలకి 1,000 రూపాయలు వాళ్ళ కోసం ఖర్చు పెట్టి నా భార్య అందంగా కనపడాలి అని కానీ, 10 మందిలో పాష్గా ఉండాలి అని కానీ, పాష్ డ్రెస్సులు కొని
వేల రూపాయల డ్రెస్సులు కొని వేల రూపాయలు బ్యూటీ పార్లర్కి వేసి అంతా తనకి అలవాటు చేసిన తర్వాత ఎప్పుడైతే నీకు ఒక జాబ్ అనేది లేకుండా, నీకంటూ ఒక శాలరీ లేకుండా ఎప్పుడైతే ఇవన్నీ చెయ్యలేకపోతున్నావో అప్పుడు నీ భార్య గుణాలని గమనించు. అలాంటి సమయంలో నీ భార్య నీకు ఎంతవరకు సహకరిస్తుంది. డబ్బు లేకపోయినా సరే, బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళకపోయినా సరే, సినిమాలకి షికార్లకి ఎక్కడికి తిప్పకపోయినా సరే, లక్షల రూపాయలు కాదు వేల రూపాయల డబ్బులు కూడా చేతిలో పెట్టకపోయినా సరే, జస్ట్ అన్నం కూర వండుకుందాము, మిగిలినవి ఏవి ఫ్రూట్స్ గీట్స్ అన్నీ ఏమి తేవడానికి నా దగ్గర డబ్బులు లేవు, జస్ట్ నీకు ఫుడ్ మాత్రమే పెట్టగలను, గ్యాస్ చూసి వాడుకో, పాలు చూసి వాడుకో, నూనె చూసి వాడుకో అని చాలా జాగ్రత్తలు చెప్పి జాగ్రత్తగా వాడు, చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి, వీటిలోనే మనం సర్దుకోవాలి, జాగ్రత్తగా చూడు, అన్నం ఎక్కువ వేస్ట్ చేయకు, ఫుడ్ వేస్ట్ చేయొద్దు, లేకపోతే దుబారా ఖర్చులు పెట్టద్దు, అన్నీ బుక్ చేసి వేయద్దు. రోజు బుకింగ్లు చేస్తాం కదా మనం, తెల్లారులేస్తే ఏదో ఒకటి బుక్ చేయాలి. అమెజాన్లో ఏది నచ్చిందో అది మన ఇంట్లో ఉండాలి, మీషోలో ఏది నచ్చిందో అది మన ఇంట్లో ఉండాలి, ఫ్లిప్కార్ట్లో ఏది నచ్చిందో అది మన ఇంట్లో ఉండాలి, ఇన్స్టామార్ట్కి మనమే, జెప్టో మనమే, ఇంకేవేవో ఉంటే అన్నిటికీ మనం బుకింగ్లు చేసేసి అన్నీ మన ఇంటికి వచ్చేస్తూ ఉండేవి. అవన్నీ బంద్. సినిమాలు లేవు, షికార్లు లేవు, కారు లేదు, ప్రస్తుతానికి మన కారు అవసరం లేదు, మనం బతకడం కావాలి అని కారు కూడా ఇచ్చేసాం. జస్ట్ ఇప్పుడు బైక్ మీదే వెళ్ళాలి, అది కూడా అవసరమైతే మాత్రమే బయటకు వెళ్ళాలి. పెట్రోల్ పోయించడానికి కూడా డబ్బులు చాలా సర్దుకుని వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో మనం ఎలా బతుకుతున్నామో ఆ పరిస్థితుల్లో నీ భార్య ఎలా నీకు సహకరిస్తుంది. నాకేం వద్దండి, ఉన్న దాంట్లో సర్దుకుంటాను అంటుందా? నాకేం తెలుసు, నాకు అనవసరం అదంతా. 1 month అయిపోయింది, నా ఐబ్రోస్ పెరిగిపోయి, ఫేస్ పాడైపోయింది, ఫేషియల్ చేయించుకోవాలి, ఐబ్రోస్ చేయించుకోవాలి, హెయిర్ మసాజ్ చేయించుకోవాలి, స్పాకి వెళ్ళాల్సిందే. నా డబ్బులు ఎక్కడ తెచ్చిస్తావో నాకు తెలియదు, నువ్వు తెచ్చి ఇవ్వాల్సిందే. ఇంత పెద్ద హౌస్లో ఉండాల్సిందే, ఇల్లు అలా షిఫ్ట్ అవుతావు నువ్వు, సరిపోదు నాకు, ఆ ఇంట్లో సరిపోదు, చిన్న ఇల్లు తీసుకుంటే సరిపోదు, ఎంత రెంట్ అయినా సరే ఇంట్లో ఉండాల్సింది, లేకపోతే ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడుగుతారా? లేకపోతే నేను ఏదైనా సర్దుకుంటాను, మీరు కావాలి నాకు, మీరు ఉన్నప్పుడు అంతా పెట్టారు కదా, ఇప్పుడు లేకపోతే ఏమైంది, ఉన్న దాంట్లోనే సర్దుకుందాం అంటారా? ఈ గుణాన్ని నువ్వు పరీక్షించు. ఉన్నప్పుడు కాదు, నువ్వు భార్య గుణాలని పరీక్షించాల్సింది. ఎప్పుడైతే నీ దగ్గర డబ్బు లేదో, నువ్వు దారిద్ర్యం అనుభవిస్తున్నావో ఆ పరిస్థితిలో నీ భార్య గుణాలను పరీక్షించు అని వేమన గారు చెప్తున్నారు. ఎప్పుడైతే మనకి దారిద్ర్యం వచ్చిందో, ఆ పద్యం కూడా ఉంది కదా, ధనము గలచేట బావిలో నిండా నీళ్లు ఉంటే కప్పలు 10,000 చేయరు, ఆ పద్యం కూడా ఉంది, అది కూడా రాసుకున్నది వేమన శతకం కాదు. అయితే అప్పుడు ఎప్పుడైతే నీ దగ్గర డబ్బు ఉందో, బంధువులు చుట్టాలు అందరూ ఫ్రెండ్స్ అందరూ ఇళ్ళకి వస్తారు, అన్ని పార్టీలు ఫంక్షన్లు అన్నీ చేస్తాం కనుక అందరూ వచ్చి పెద్ద పెద్ద గిఫ్ట్లు తీసుకుని మరీ వస్తారు. ఎప్పుడైతే మన దగ్గర డబ్బు లేదు అని తెలిసిందో, మన జాబ్ పోయిందని తెలిసిందో, అమ్మో ఎందుకు వచ్చిన గొడవ, వీడికి ఫోన్ చేస్తే అప్పు అడుగుతాడేమో, లేకపోతే అమ్మోడు వస్తున్నాడని అమ్మాయి పక్కకి తప్పుకెళ్ళిపోయాను, డబ్బులు అడుగుతాడేమో, ఎందుకు వచ్చిన గోలా అనేసి తప్పించుకు వెళ్ళిపోయే బంధువులు స్నేహితులు ఉన్న రోజుల్లో నీ భార్య నీతో ఎలా ఉంటుంది? బంధువులు లేకపోయినా పర్వాలా, చుట్టాలు లేకపోయినా పర్వాలా, ఫ్రెండ్స్ లేకపోయినా పర్వాలా, భార్య అనేది మనకి సహకరిస్తూ, ఎప్పుడైతే మనం దారిద్ర్యంలో ఉన్నామో అప్పుడు కూడా సహకరిస్తుందా? ఆ గుణాన్ని పరీక్షించు. అలా సహకరించే భార్య ఉంది అంటే మాత్రం అంతకు మించిన సిరి సంపదలు ఇంకా ఏవి కూడా ఉండవన్నమాట. అది వేమన గారే కాదు, ప్రతి ఒక్కరూ చెప్తారు. వేమన గారు ప్రత్యేకంగా చెప్పారు కనుక మనకి మన ఇంట్లో వాళ్ళు చెప్పిన దానికంటే బయట వాళ్ళు ఎవరన్నా చెప్తే మనకి చాలా ఇష్టం కనుక వేమన గారి చెప్పిన పద్యం రూపంలో మనం నేర్చుకొని అలాంటప్పుడు భార్య గుణాలని తెలుసుకుని మనం మెసిలిపోవాలి.